జగన్ పైశాచికం ఏ విధంగా ఉంటుందో ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ వద్ద బయటపడిందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిక కూల్చారని మండిపడ్డారు. అధికారం పోయాక ఇంటికొచ్చిన కార్యకర్తలను హింసించి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ తలుపులు నిరంతరం తెరిచే ఉంటాయని ఉద్ఘాటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజల నుంచి వస్తున్న వినతులను మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి, అశోక్ బాబు స్వీకరించారు. గతంలో ప్రజావేదిక కట్టాం. మనము ఓరవలేక ఇమీడియట్గా దాన్ని కూల్చేయడం జరిగింది. దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన దాన్ని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కూల్చారంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తన, పైచాచిక ఆనందం ఏ విధంగా ఉండిద్ది అనేది మనందరికీ తెలిసిందే. ఇవాళ కూడా చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి చాలా మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కలవనీయకపోతే వాళ్ళ సెక్యూరిటీ గార్డులు ఫోన్లు లాక్కోవటం, కలవనీయకపోవటం చూస్తే వాళ్ళ పార్టీ సంబంధించిన కార్యకర్తలే ఏ విధంగా విమర్శించారో మనందరం కూడా చూసాం. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కాకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం రేత్రి పగలు తెలిసి ఉంటుంది. ఇక్కడ ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు. సమస్యల పరిష్కార దిశగా ఈ ప్రభుత్వం పనిచేసింది. రకరకాల సమస్యలు గత ప్రభుత్వం టైంలో వేధింపులకు గురైన వాళ్ళకి ఎక్కువగా మా దగ్గరకు అర్జీలు వస్తున్నాయి. వీటన్నిటి కూడా పరిష్కారం చేస్తాం.